ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కొంతమందికే ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరా అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు గుర్తుకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవిగా తమ్ముడిగా గుర్తింపు ఉన్నప్పుడు మాత్రమే కాదు, తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకొని అభిమానులకు దేవుడిగా మారినా సరే ఎక్కడ మచ్చుకు కూడా గర్వం తలెక్కని వ్యక్తి అని స్నేహితులు సన్నిహితులు మాత్రమే కాదు ఇతరులు కూడా చెప్తుంటారు. పవర్ స్టార్గా టాలీవుడ్ హీరోల్లో స్టార్ హీరోగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, రాజకీయాల్లో అడుగుపెట్టి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన తర్వాత కూడా తన జీవన విధానాన్ని, సాటి మనుషుల పట్ల చూపించే ప్రేమ ఆప్యాయతలను ఏమాత్రం మర్చిపోని వ్యక్తి. ఒక పెద్ద స్థాయి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పిల్లలు అయి ఉండి కూడా అకిరా ఆద్యలు సామాన్యులుగా ఆటోలలో తిరుగుతూ విశ్వేశ్వరుడు కొలువైన క్షేత్రంలో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. అకిరా ఆద్యలు తల్లి రేణుదేశాయ్తో కలిసి ప్రాముఖ్య క్షేత్రం వారణాసికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అకిరా సామాన్య భక్తుడిలా హిందూ సాంప్రదాయ దుస్తులను ధరించి చెల్లి ఆద్య తల్లి రేణుదేశాయ్తో కలిసి కాశీ క్షేత్రంలో ప్రముఖ దేవాలయాలను గంగమ్మను దర్శించుకున్నారు. అది కూడా కాశీ రోడ్ల మీద సామాన్యుల్లా ఆటోలో ప్రయాణించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది. అయితే అక్కడ కొంతమంది అకిరా ఆద్యానందలను గుర్తుపట్టినట్లు తెలుస్తుంది. వారణాసిలో అకిరా ఆద్యలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ పిల్లలంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో అకిరా ఆద్యలను విలాసాలకు ఆడంబరాలకు దూరంగా సామాన్య జీవితం అర్థమయ్యేలా పెంచుతున్న తల్లి రేణుదేశాయ్ని కూడా పొగుడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది.